నమస్తే, వెల్కమ్ టు లీడర్. అన్ని రంగాలలో అన్ని విధాల అన్ని రకాలుగా అవకాశాలు ఉన్న నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం. మరి ఇటువంటి నియోజకవర్గం నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు యార్లగడ్డ వెంకట్రావు గారు. మరి గన్నవరం అభివృద్ధి విషయంలో ఆయన విజన్ ఏంటి, మరి భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అవసరం ఉందనేది ఆయన ఉద్దేశం. మరి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకట్రావు గారు. వెంకట్రావు గారు, గన్నవరం నియోజకవర్గానికి ఇక్కడ ఇన్ఛార్జిగా మీరు నియమితులయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో చాలా తక్కువ కాలం రాజకీయాల్లో పనిచేశారు, విదేశాల నుంచి వచ్చి. ఎలా రాజకీయాలను వంట పట్టించుకున్నారా? ముందు వంట పట్టించుకుంటున్నాడు. దాని రాజకీయాల్లో మంచి చేద్దాం అనుకున్నప్పుడు రాజకీయాలు పెద్ద వంట పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. రాజకీయాలు కొత్తగా క్రియాశీలకంగా రాజకీయాల్లో కొత్తగా వస్తున్నాయి తప్ప గతంలో నుంచి రాజకీయాల్లో మా ఫాదర్ కజిన్ ఒక ఆయన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు 85లో. మా ఇంకో పెద్దనాన్న మా గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. మా మేనత్త భర్త చనుపులపా గ్రామానికి ఒక 10 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశారు. నేను క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చింది కొత్త తప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, డైరెక్ట్ రాజకీయాలు అయితే కొత్త. ఎటువంటి ఆలోచనలతో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారంటే చాలా మంది చెప్తూ ఉంటారు ప్రజాసేవ చేద్దామని. అంటే మీకు ఏమన్నా కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? రాజకీయాల్లోకి వచ్చి ఇది చేద్దామని నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఇది సాధిద్దామని వచ్చాను అని. న్యాచురల్గా రాజకీయాల్లో ఉంటాయి కదండి. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నన్ను తీవ్రంగా బాధించింది. ఓకే, అలాగే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ రాష్ట్రం విడిపోయేది కాదని కూడా నేను 100% నమ్ముతున్నా. ఒక్క మనిషి చనిపోతే మిగతా అందరూ బతుకుండి కూడా ఎవరు రాష్ట్ర విభజన ఆపలేని పరిస్థితి. అలాగే రాష్ట్రం కిరణ్ కుమార్ రెడ్డి అయితే ట్రై చేశాడు ఆయన సీఎంగా. రాష్ట్ర విభజన అడ్డుకోమని సుప్రీంకోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టు తలుపు తడితే కిరణ్ కుమార్ రెడ్డి ఆ పిటిషన్ ఏమంటే తీసుకున్న పరిస్థితి లేదు. తర్వాత 6 మాసాల్లోనే భీమవరంలో కోడిపందాల విషయంలో ఎవరో ఒక వ్యక్తి కోడిపందాల గురించి చేస్తే ధర్మాసనం ఇప్పుడు 24 అవర్స్లో తీర్పు ఇచ్చిన పరిస్థితి. ఇలా ఉన్నప్పుడు రాజకీయాలు కొంచెం గతంలో ఉన్నాయని అయితే నేను భావిస్తున్నా. ఎంతోమంది మార్పు ఉంది రాజకీయాల్లో. గతంలో పదవి పదవి వ్యామోహంతో రాజకీయాల్లో వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. గతంలో వాళ్ళు ఆస్తులు తగలేసుకుని అలాగే కృష్ణా జిల్లాలో ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 16 ఉన్నాయి. గతంలో ఏ రాజకీయ కుటుంబంలో ఏ రాజకీయ పార్టీలో పనిచేసిన కుటుంబంలో ఆస్తులు చేసుకునే పరిస్థితే తప్ప ఈ గత 10-15 సంవత్సరాల నుంచే డబ్బులు సంపాదన ఇదొక అవకాశంగా తీసుకుని పనిచేసే పరిస్థితి వచ్చింది రాజకీయాల్లో. ఇప్పుడు నేను చూసిన పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. నేను అమెరికాలకు ముందు అయితే ఇంత పదవి వ్యామోహంతో రాజకీయాలు వచ్చిన వాళ్ళు కానీ ఇంత డబ్బు అక్రమార్జన చేయటం అవినీతి చేయటం రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు అప్పుడు తక్కువగా ఉండేవాళ్ళని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో మీరెందుకు వైఎస్ఆర్సీపీని ఎంచుకోవటం జరిగింది? వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు పోటీ చేస్తున్నారు, దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? నాకు గతంలో చాలాసార్లు చెప్పాను మన నియోజకవర్గంలో మీటింగుల్లో వాటిల్లో. నాకు స్వతహాగా ఎన్టీ రామారావు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కానీ ఎన్టీ రామారావుని పదవిచ్ఛేదం చేసిన విధానం కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే సంవాట్ అదొకటే ప్రాబ్లం. నాకేం పర్సనల్గా ఇదేం లేదు కానీ చంద్రబాబు నాయుడు ఆయన పదవిచ్ఛేదం చేసిన పరిస్థితి నాకు నచ్చలా నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే. సో అది అంతకుముందు ఆయన చెప్పింది ఏంటి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారని చెప్పాడు చంద్రబాబు గారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన నిజం అనుకుందాం కాసేపు, అది అబద్ధం కానీ నిజం అనుకుందాం. నిజం అనుకున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజలను సమాయత్తం చేసిన నాయకుడు ఆ రోజు నందమూరి హరికృష్ణ. ఆయన ఊరు వాడ తిరిగి ప్రతి జిల్లా తిరిగి వాళ్ళ రామారావు ఏం చేస్తాడని చెప్పి ప్రజల్లో తెచ్చింది యాక్సెప్టెన్స్ తెచ్చిందేమో హరికృష్ణ గారు. ఆయన పక్కన పెట్టేయటం అయ్యని రాజకీయాల్లో భాగమని ఆయన భావిస్తాడేమో. కానీ ఆ తర్వాత నుంచి నాకు ఎందుకు సంభవం చంద్రబాబు నచ్చడు. రాజశేఖర రెడ్డి గారిలో చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు అంటారు కానీ బట్ ఆయన కష్టపడే తత్వం ఉంది చంద్రబాబు నాయుడు అనేది ఒప్పుకోవాలి తప్ప దార్శనికుడు అయితే డెఫినెట్గా కాదు. 1,20,000 కోట్ల రూపాయలని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టి బడ్జెట్ డబ్బులు, వేరే రెస్ట్ ఆఫ్ 29,134 గ్రామాలు ఉంటే ఇంక్లూడింగ్ వైజాగ్, విజయవాడ, తిరుపతి వాటితో కూడా కలిపి 20,000 కోట్ల రూపాయలు ఈ ప్రదేశాల్లో ఖర్చు పెట్టి 1,20,000 కోట్ల రూపాయలు ఒకేసారి కుప్పపోసి అది దార్శనికత ఎలా అవుద్దో నాకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారి విషయంలో నాకు తర్వాత రాజశేఖర గారు బాగా నచ్చాడు. ఆయన పరిపాలించిన తీరు కానీ ప్రజల కోసం ఆయన చేసిన ఇది కానీ ఎన్టీ రామారావు రాజశేఖర గారు ఇద్దరే ఈ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం పట్ల కానీ రైతుల పట్ల కానీ వాస్తవానికి దగ్గరగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. పార్టీ అధ్యక్షుడితో కలిసినప్పుడు మీ ఆశయాలను ఆలోచనలు ఎప్పుడైనా పంచుకున్నారా? దానికి వారి రియాక్షన్ ఏ విధంగా ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బేసికల్లీ రాష్ట్రం మొత్తం 40 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు బదనం చేయడానికి గోబేస్ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అహంభావని ఇలాంటి ప్రజల్లోకి భయంకరంగా తీసుకెళ్లగలిగాడు కొంతమేరకు పోయినసారి ఎన్నికల ముందు. కానీ మొన్న ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేసిన సందర్భంగా ఆ ఎండ నుంచి ఎండ వరకు ఆయన నడిచి రోడ్ల మీద నడుపుతా ప్రజలతో ఆయన మమేకమైన తీరుగానే ఉండి
ప్రజలు ఆయన పట్ల చూపించిన ఆదరణ కానివ్వండి, ప్రజలతో ఈయన ఎలా బిహేవ్ చేయడం తెలిసినాక అది పట్టపంచలైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసిన పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చాలా దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు మన సంవత్సరం 13 మాసాల పాటు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇప్పుడు కాదు, గత ఎన్నికల ముందు నుంచే నాకు పరిచయం ఉంది. అసలు నేను అప్పుడే వస్తానన్నా, అప్పుడు వద్దన్నారు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన 3 నెలలకే వస్తానంటే ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం వద్దురుగానే అన్నారు. సో తర్వాత కనవరం పంపించాడండి. సో ప్రచారం కొద్దాం. ప్రచారం ఎలా సాగుతోంది? మొత్తానికి చాలా కౌంట్ డౌన్ మొదలైపోయింది. చాలా తక్కువ రోజులు ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ రోజులు సమయం ఇచ్చారు ప్రచారం చేసుకోవడానికి. సో ప్రచార పర్వం ఎలా సాగింది? ఇంకా నియోజకవర్గంలో ఏ గ్రామాలు మీరు ఇంకా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం? నేను చాలా తక్కువ తిరిగాను, 35 గ్రామాలు తిరిగా, ఇంకా 65 పైన ఉంది నేను తిరగాల్సినవి. కానీ నేను ప్రచారం నేను ఇప్పుడు మొదలు పెట్టలేదు. గత డిసెంబర్ 4, 2017 నుంచి నేను నియోజకవర్గం మొత్తం కాలినడకం తిరిగా, ప్రతి గడప తొక్కా, నియోజకవర్గం మొత్తం పాదయాత్రగా నడిచారు. 239 రోజుల పాటు ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుందామని, అలాగే ప్రజలకు ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏమని, ఈ నియోజకవర్గ స్థితిగతుల మీద అధ్యయనం చేద్దామని నేను పాదయాత్ర చేద్దామని దాదాపు 13 మాసాలు పట్టింది నాకు. సో ఆల్రెడీ నేను ప్రచారం అయిపోయినట్టు, అది ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాలి కాబట్టి మొన్న 25వ తారీఖు మొదలెట్టి 34 ఊళ్ళు కంప్లీట్ చేసేప్పటికి ఇంకా మిగతా రాబోయే కాలంలో ఒక వారం 10 రోజులు చేయాలి. సో చాలా నియోజకవర్గాల్లో యువ నాయకులు తెరపైకి వచ్చిన నియోజకవర్గానికి వెళ్ళి ముఖ పరిచయం చేసుకోవాల్సిన అవసరం అయితే కొన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. సో మీకు ఆ అవసరం అయితే లేదు. అసలు నా ఫేస్ తెలియని నా నియోజకవర్గంలో ఏమన్నా నేను గడపకి తిరిగినప్పుడు 2,55,000 మంది ఓట్లు ఉంటే ఏమన్నా ఒక 5,000 మంది 6,000 మంది ఇంట్లో లేకపోతే ఆ టైంలో ఏదైనా ఊరు వెళ్ళాలా అంటే తప్ప మిగతా అందరికీ నేను తెలుసని నేను భావిస్తున్నాను. నేను 13 నెలలుగా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకున్నా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నేను రాజకీయాలు ఇష్టంతో వచ్చా, డబ్బు సంపాదన చేయమనుకుని నేను రాజకీయాలు రాలా. నేను అనంతపురం నుంచి రాలి, అమెరికా నుంచి వచ్చా. డబ్బులన్నీ డబ్బు మీద వ్యామోహం ఉంటే అమెరికాలోనే ఉండేవాడిని కదా. $1 సంపాదిస్తే 70 రూపాయలు ఉండే ప్రదేశాన్ని వదిలేసి రాజకీయాల మీద ఆసక్తితోనే అమెరికాని కంప్లీట్గా వదిలేసా. సిటిజన్షిప్ నాకు 13-14 ఏళ్ళ క్రితం వచ్చేది, కానీ నేను తీసుకోవాలి. రాజకీయాలు అంటూ ఇంట్రెస్ట్, గ్రీన్ కార్డ్ మీద కంటిన్యూ అయ్యా, అన్ని పక్కన పెట్టి. సో ప్రచారంలో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ విధానాలను కానివ్వండి, జగన్ నాయకత్వాన్ని కానివ్వండి, ముఖ్యంగా మీ ప్రజెన్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు? చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో 13 మాసాల పాటు నేను గడపకి తిరిగాను. ఆ టైంలో కూడా ప్రజలు 2,000 ఓటింగ్ ఉన్న గ్రామం వెళ్తే కనీసం నాతో 300-400 మంది నాతో పాటు కలిసి ఆ గ్రామం అంతా పర్యటించిన పరిస్థితి కాలినడకన. ఈ నియోజకవర్గంలో నవరత్నాల పథకాలు ఇవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినాయి కాబట్టి ప్రజలు నవరత్నాలకు అట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి, జగన్మోహన్ రెడ్డి పథకాలకు అట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి 40 సంవత్సరాల అనుభవం ముఖ్యమంత్రి గారు 46 ఏళ్ళ వయసు కూడా నేను జగన్మోహన్ రెడ్డి పథకాలను కాపీ చేశాడని నేను భావిస్తున్నాను. 4 సంవత్సరాలు 9 మాసాల పాటు పెన్షన్ పెంచాల ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వానికి రాలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు ప్రకటించిన తర్వాత ఈ ప్రజల్లోకి విరివిగా వెళ్ళి అని అర్థం చేసుకున్న తర్వాతే ఈ పసుపు కుంకుమ పథకం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, డ్వాక్రా మహిళలు కానీ ఇవన్నీ అడవుడిగా చేశాడని నేను భావిస్తున్నాను. ఆయన ఎప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజల్లో చూడకుండా ఓటర్గా చూసి ఇవన్నీ చేశాడు. ఆయనకి ఎప్పుడు పొత్తులు కావాలన్నా కూడా ప్రతిసారి అలాగే చేస్తాడు. ఆయన కావాల్సిన తెలుగుదేశం ప్రయోజనాలు, కాన్సెప్ట్ దేశ ప్రయోజనాలు చెప్పి కలర్ ఇచ్చి దాన్ని గోబేస్ ప్రచారంలాగా మీడియాను వాడుకుని దాన్ని జనంలో ఫుల్గా ఎక్కిచ్చేస్తామని ఆయన సిద్ధహస్తుడు. అప్పుడు 96లో పెట్టాడు పొత్తు. ఆయన 95లో సీఎం అయిన తర్వాత యునైటెడ్ కన్వీనర్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళతో బయటకు వచ్చాడు. 98లో మళ్ళీ బయటకు వచ్చాడు. 99లో ఎన్డీఏ అన్నాడు. ఎన్డీఏలోకి నుంచి బయటకు వచ్చి మత పార్టీ అన్నాడు. ఆ రోజు బాబు ఖాన్ ఎవరో మంత్రి కూడా రాజీనామా చేసిన పరిస్థితి. బషీరుద్దీన్ బాబు ఖాన్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. తర్వాత 5 ఏళ్ళకి బీజేపీతో ఉండకూడదని చెప్పి యూపీఏ 1 యూపీఏ 2కి వ్యతిరేకంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ గాలి ఉందని చెప్పి మళ్ళీ మోడీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ అది మోడీతో బాగాలేదని చెప్పి బయటకు వచ్చాడు. మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని దేశ ప్రయోజనాలు అంటారు. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడే 24 గంటల మీడియా ముందుకు రాలా, 5 లక్షల కోట్లు కావాలి ఈ రాష్ట్రానికి, రాజధాని లేదని చెప్పారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా మోడీని 5 లక్షల కోట్లు అడిగాడు. నేనైతే అనుకోవట్లేదు ఇప్పుడు ఏ రోజున ఒకసారి కూడా. సో మీరు చెప్పారు ఇందాక పథకాలకు సంబంధించి కూడా చెప్పారు. ఇక్కడ ఈ రోజున జగన్ ప్రకటించిన ముందే ప్రకటించేశారని మీరు రాజకీయంగా చెప్తున్నారు, కానీ ప్రజలు ఏం చూస్తున్నారు? తమ అకౌంట్లో డబ్బులు పడిన వ్యవహారాన్ని చూస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినవి ముందరే అయినా మీలాగా రాజకీయంగా ఆలోచిస్తూ ఉన్నారా? ఏమనిపించింది మీకు ఫీల్డ్లోకి వెళ్ళింది? ప్రజలు చాలా తెలివేనండి. ఇప్పుడు మీరైనా నేనైనా మనకు ఒక బ్రెయిన్ ఉంటుంది, చంద్రబాబు గారికైనా ఒక బ్రెయినే ఉంటుంది. కానీ పబ్లిక్ మాసివ్ పీపుల్ అంటే హ్యూజ్ క్రౌడ్, అన్ని బ్రెయిన్లు ఆలోచించేటప్పుడు వాళ్ళకి నిజం తెలుస్తుంది. మనమే మభ్య పెడుతున్నాం అనుకుంటే పొరపాటు. 82లో రామారావు పార్టీ పెట్టి చైతన్యరాజు వేసుకుని ఊరు కూడా తిరిగి ఆయన పేదాడికి పట్టడి అన్నం పెట్టాలని చెప్పి ₹2 కిలో బియ్యం పథకం పెడదామని ఆయన అనౌన్స్ చేశాడు. ఆయన ఉద్దేశంలో అప్పటికి ఊరన్నం కూడా లగ్జరీనే, అన్ని వర్గాలకి అందుబాటులో లేదు.
బియ్యం అందుబాటులో లేవని పెడితే ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు చాలా తెలివిగలను అనుకుని ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ₹1.90 5 నెలల ముందే ఇచ్చాడు. కానీ ప్రజలు విజయభాస్కర్ రెడ్డి గారు నమ్మల, ఎన్టీ రామారావు గారికి పట్టం కట్టారు. అలాగే ఇప్పుడు ఈ పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తున్న సత్యం అది, నకం సత్యం అది కాదలని నిజం. రేపు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. కాదు అవి వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చింది అని ప్రజలు భావిస్తున్నారు. పోనీ కాపీ చేసేది కరెక్ట్ చేస్తే పోయేది. ఎస్సీ బీసీ మైనార్టీ లేడీస్కి 45 సంవత్సరాలకి ఇస్తే బాగుండేది. మళ్ళీ దాన్ని అలా కండిషన్ పెట్టారు. సో ప్రజలు మనకందరికన్నా ప్రజలు తెలివేనండి. సో ఈ ఎన్నికలకి సంబంధించి మీరు అభ్యర్థిగా ఉన్నారు, మరోపక్క చాలా గట్టి ప్రత్యర్థి వల్లభనేని వంశీ ఉన్నారు. సో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ప్రతివ్యూహాలు ఏ విధంగా సిద్ధం చేసుకున్నారు? యుద్ధం చేద్దాం అన్నప్పుడు ప్రత్యర్థి ఎవరైతే ఏంటండి, అంతేనండి. యుద్ధం చేద్దాం అన్నప్పుడు ప్రత్యర్థి పలానా అయితే చేద్దామని యుద్ధం చేస్తున్నది ఉంటుందా? నాకైతే తెలియదు. మరి అంటే 175 సీట్లలో 2 ప్రధాన రాజకీయ పార్టీల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ. ఈ 2 పార్టీ అభ్యర్థులు ఎలాంటి ఇది ఉంటుందో అలాంటిదే గన్నవరంలో ఉంటుందని నేను భావిస్తున్నాను. అంతకన్నా స్పెషల్గా ఉంటుందని నేనేం భావించట్లా. సో పోటీ ఈసారి ఎలా? ఆయన అంత బలమైన ప్రత్యర్థి అవటానికి ఆయన 4 సార్లు గెలిచిన మంత్రి కాదు. ఇప్పుడు మంత్రి దేవినేని ఉమా గురించి మాట్లాడితే, ఉమా గారు అయితే 4 సార్లు వరుసగా గెలిచాడు, మంత్రిగా చేస్తున్నారు, అట్లాంటిది అడగొచ్చాము. కానీ ఈయన గతంలో విజయవాడలో పార్లమెంట్ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి 2009లో. ఒకసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఆయన కూడా. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా ఆయన 2 ప్లస్ పాయింట్స్ చెప్తూ ఉన్నారు. ఒకటి, నియోజకవర్గంలో నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, నీటి విషయంలో నీటి సమస్యలు తీర్చానన్న విషయం చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పుకునేది, మీ మీద విమర్శ చేసేది ఏంటంటే, నేను స్థానికుడిని, ఆయన పలానా వెంకట్రావు గారు స్థానికుడు కాదు అనే విషయాన్ని రైజ్ చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా మీరు ఎదుర్కొంటారు ప్రచారం? రెండో దానికి తర్వాత చెప్తానండి. ఫస్ట్ దానికి మీరు అడిగిన దానికి నీటి సమస్య. గన్నవరం అనేది పంచాయతీ, చాలా చిన్న గ్రామం గతంలో. ఇవాళ పాపులేషన్ పెరిగింది, 25-30 వేల జనాభాకి వెళ్ళింది పట్టణం. ఇవాళకి శాశ్వత పరిష్కారం లేదు మంచినీటి సమస్యకి. ట్యాంకర్ తను దోతున్నట్టు నేను దోలుతున్నా, ఓకే, కానీ శాశ్వత పరిష్కారం దానికి ఏం కనుక్కోవాలా. అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటే, నేను పాదయాత్ర చేసినప్పుడు తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో రోడ్లు వేసిన పరిస్థితి వాస్తవం. ఏమి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా కాదు. మొత్తం అభివృద్ధి చేశానని చెప్పే దాంట్లో పూర్తిగా నేను విభేదిస్తున్నాను. అంత మేరకు మొత్తం అభివృద్ధి డిస్టర్బ్ చేస్తున్నా అంటే స్టేట్ గవర్నమెంట్ నిధులు కాదు అని మీరు చెప్తున్నారు, కరెక్టే. కానీ మిగతా రాష్ట్రాలలో ఆ నిధులను కూడా సద్వినియోగపరచుకోలేదు రోడ్ల విషయంలో. కానీ మేము ఇక్కడ ఆ నిధులు, వచ్చిన నిధులు సద్వినియోగపరిచాం అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో దాన్ని మీరు ఎలా ఇచ్చేస్తారు? నియోజకవర్గంలోని మౌలిక వసతులు ఏర్పాటు ఇలాంటివి పక్కన పెడితే, ఈ నియోజకవర్గం 100 మెట్ట ప్రాంతం కాబట్టి చెరువులు ఎక్కువ. 1800 ఎకరాల చెరువు బ్రహ్మలింగ చెరువు అనేది, ముస్తాబాద్ 800 ఎకరాల చెరువు, కొండపోలూరు, పురుషోత్తపట్నం, అసలు మీరు ఏ గ్రామం తీసుకున్నా చెరువులు ఉన్న పరిస్థితి. ఈ చెరువులన్నిటినీ నీరు చెట్టు పథకం కింద తవ్వేశారు. సిల్ట్ తీయమంటే ఎంత అడుగు ఎంతో తీయాలి. తాడి చెట్టు లోతుని తవ్వేసి మట్టి అమ్ముకున్న పరిస్థితి. ఇది మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తాం అనేది గతంలో బాగా పేదరికం ఉన్న వాళ్ళకి, షావుకర్లు అనేవాళ్ళు మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తాం అనేది విన్నాం గతంలో. 100 ఏళ్ల క్రితం కూడా ఈ సంస్కృతి ఉంది. కానీ మట్టి అమ్మితే డబ్బులు వస్తాయి నిరూపించింది మాత్రం మా ఎమ్మెల్యేనే పక్కగా. ఈ మట్టి ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించిన పరిస్థితి. అజ్జంపూడి గ్రామం ఉంది ఇక్కడ, ఎయిర్పోర్ట్ పక్కన. ఎయిర్పోర్ట్ దగ్గరలో ల్యాండ్ పూలింగ్, భూసేకరణ చాలా ఎక్కువ జరిగింది వరకు మాది. వాళ్ళకి నిర్వాసితులకి ఇవాళకి ఇవ్వని పరిస్థితి. అజ్జంపూడిలో అయితే ఒక దుర్మార్గం విషయం, 54.17 ఎకరాల భూమిని యాదవ్ సోదరులది, క్రైస్తవ సోదరులది, ఎకరం 2 ఎకరాలు 2 ఎకరాలు. మా మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీ మండల అధ్యక్షులకు కూడా పొలం ఉంది 2 ఎకరాల 60 సెంట్లు. ముందే మ్యాప్ చూసుకుని అన్ని 54 ఎకరాలు కొనుక్కుని 20 లక్షలు 30 లక్షలకి రాజధానిలో 2 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? 60-70 కోట్లు దాంట్లో డబ్బులు తిన్నారా తినలేదా? మట్టి అమ్మారని చెబితే మట్టి అమ్మలేదని దొరుకు చెప్పరాళ్ళు. మట్టికి ఇసుక తేడా తెలియదు, ఇలాంటివి చెప్తారండి. అదొకటి. 2, పిఎస్సిఎస్ కుంభకోణాలు. ముస్తాబాద్లో 700 కోట్ల కుంభకోణం. ఈ నియోజకవర్గం అరాచకాలకు అడ్డగా మారిపోయింది. అనంతపురం రాజకీయాలను ఇక్కడ ప్రవేశపెట్టిన పరిస్థితి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాడి డాక్టర్ బాలవర్ధన్ అనే మాజీ శాసనసభ్యులు 2009 నుంచి 2014 వరకు పనిచేశారండి ఆయన. ఆయన టైంలో నమోదైన కేసుల కన్నా ఈ 4.5 సంవత్సరాల్లో 5.5 టైమ్స్ ఎక్కువ కేసులు నమోదైన పరిస్థితి 4 మండలాల పోలీస్ స్టేషన్లో. ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి. మరి ఇవన్నీ చేసి అభివృద్ధి చేస్తామంటే రోడ్లు వేసి 4 తంబాపురం, నైనవరం గ్రామాలకి కృష్ణా రివర్ వాటర్ ఇస్తామని చెప్పారు ఎన్నికల హామీలో. ఇవాళ 20,000 మందికి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పాడు శాసనసభ్యుడు. 20,000 మందికి పట్టాలు ఇచ్చే సమస్య ఈ నియోజకవర్గంలో తెలుసు. నిన్న ప్రచారంలో చూసినప్పుడు కూడా నియోజకవర్గాలకు సంబంధించి ఇళ్ల పట్టాలన్నీ రెడీ అయిపోయినాయి, బట్ ఎన్నికల కోడ్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని కూడా చెప్తున్నారు ఆయన. దాంట్లో వాస్తవం లేదంటారా?
పాన్ షాప్కి వెళ్తామండి మనం, డబ్బులు లేకపోతే సిగరెట్ ప్యాకెట్ ఏదో అడుగుతాం అతన్ని, రేపు తెచ్చిస్తాము లేదా నువ్వు కట్టేసావు అన్నట్టు చెప్పినట్టు ఉంది. అది ఏదో అంటే చెప్పేదానికి పొంతన ఉండాలి కదా. ఎన్నికలు కూడా వచ్చే వరకు మీరు నిద్రపోయారా? ఎన్నికలు కూడా వస్తుందని తెలియదు, ఎన్నికల ముందు ఎన్నికలు కూడా వస్తుందని అందరికీ తెలుసుగా. దాదాపు 18 ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేశారు. సో ఎయిర్పోర్ట్ విస్తరణకు కూడా భూసేకరణ చేయారు. సో భూసేకరణ చేయకపోతే అసలు భూమి ఎక్కడి నుంచి వస్తుంది అనే క్వశ్చన్ కూడా వేస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్తున్నారు, దాదాపు 90% మందికి మళ్ళీ మేము అకామిడేట్ చేసాం, అదే నిర్వాసితులకు పరిహారం చెల్లించాం, కేవలం 10% మాత్రమే మేము ఇంకా చెల్లించాల్సి ఉంది. చెల్లించాల్సిన మాట వాస్తవమే అని చెప్తున్నారు. దీంట్లో మీరు క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు ఎంతవరకు ఇది వాస్తవంగా ఉంది? సో ఇందాక మీరు 2-3 ఉదాహరణలు చెప్పారు కదా, సో ఈ 10%లోనే వాళ్ళు ఉన్నారనుకోవచ్చా? ఎందుకు కాదు, అజ్జంపూడి గ్రామం వెళ్తే ఇప్పుడు చెప్తారు. ఎయిర్పోర్ట్కి కాంపౌండ్ వాళ్ళు లోపల ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి కూడా మొన్న ఆగస్టులో కూడా నేను సంఘీభవన్ చోటకి వెళ్ళా. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, టెంట్ వేసి కూర్చుని అక్కడ. నేను వెళ్ళి నన్ను పిలవలేదు వాళ్ళు, అయినా నేను వెళ్ళి మాట్లాడి అసలు మీరెందుకు ఇవాళ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మోసన్ రావుతో మాట్లాడదామని చెప్పి నేను ఫోన్ చేసి మాట్లాడి, కేంద్ర పౌర విమాన శాఖ అధీనంలో ఉంటుంది ఎయిర్పోర్టు, ఇక్కడెందుకు ఈ టెంట్లు వేసుకుని తిరణాలు చేస్తున్నారని చెప్పాను. నేను మోసన్ రావుకి వినతిపత్రం ఇవ్వమని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పాను. వీళ్ళు వెళ్ళి ఇచ్చారు. ఈ లోపు అడవుడికి వాళ్ళకైతే పని అయింది. ఇలా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు చేసేది చెప్పాలి కదా, అంతే తప్ప మేము చేయలేదని కూడా చెప్పలేరుగా, వాళ్ళ పని ఇబ్బంది అది. మేమేం చేయలేదు, మేము మొత్తం 90% చేసామని చెప్పకుండా 50% చేసామంటే బాగోదు కదండి. సో ఆయన రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఎలా జరిగిందో ఈ నియోజకవర్గంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ముమ్మాటికి అలాగే జరిగింది. తెలుగుదేశం పార్టీ మంత్రులు పెద్ద నాయకులు రాజధానిలో ఎట్టయితే ముందు కొనుక్కున్నారో, ఇక్కడ గన్నవరంలో పక్కాగా శాసనసభ్యుడు అతని కింద పనిచేసే తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల లెవెల్ నాయకుల దగ్గర నుంచి అందరూ దాదాపు స్టోర్పురం దొంగల్లో దోసేశారు ఈ నియోజకవర్గంలో వనరులని. ఇది వాస్తవం. ఇప్పుడు నేను రాజకీయ విమర్శ కాదండి, ఓట్ల కోసం రాజకీయ విమర్శ కోసం చేసేది కాదు. పోతే నేను మీరు ఇందాక లోకల్ కాదు, స్థానికత అతన్ని ఆయన విఘ్నతకి ఒక క్వశ్చన్ మీ ద్వారా అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి. ఆయన గొట్టలో లేరు అని చెబుతున్నారు. ఇప్పుడు నాదే ఊరు ఎవరో ఒకరు చెప్పాలి, ఇక్కడే పుట్టి పెరిగానని చెప్తూ ఉన్నారు. అది పూర్తిగా సత్యదూరం. అది గొడ్లో లేరని చెబుతున్నారు. ఇందాక బాలవర్ధన్ గారు కూడా బహిరంగ సభలో కూడా ఇందాక అడ్రస్ చేసినప్పుడు నిన్న చెప్పినట్టున్నారు. ఆయన గొడవల నుంచి వచ్చాడు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్నగారు టీచర్ ప్రొఫెషన్ కాబట్టి 10 ఊళ్ళు మారి ఇక్కడ సెటిల్ అవ్వటం వల్ల, అదే మా నాన్నగారు అగ్రికల్చర్ కాబట్టి మాది పూర్వం గన్నవరం తాలూకా పెనమచ్చే. ఈ శాసనసభ్యుడు గొడవలో లేరు, గన్నవరం తాలూకానే కాదు, మాది గన్నవరం తాలూకా పెనమచ్చ గ్రామం. తర్వాత మండలాలు వచ్చిన తర్వాత మాది ఇప్పుడు పామూరు కాన్స్టిట్యూన్సీలో. నేను అతను పోనీ అది నిజం అనుకుందాం కాసేపు ఉదాహరణకి, కాదు ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం ఇతను విజయవాడ వెళ్ళి పోటీ చేసినప్పుడు ఇతను వలస వెళ్ళాడా, విజయవాడ నగరంలో పుట్టి పెరిగాడా? పాయింట్ నెంబర్ 1. 2, ఇతను ఎవరిని విమర్శిద్దాం అనుకుంటున్నాడు? ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో పొచ్చలపల్లి సుందరయ్య గారిని ఒక్క మాట విమర్శించడానికి భయపడే రోజుల్లో ఒక బీజేపీ వెంకయ్యనాయుడు గారిని ఆయన ఒకసారి సుందరయ్య గారిని విమర్శించి మళ్ళీ ఎమ్మటి అపాలజీ చేసిన పరిస్థితి. అట్లాంటి సుందరయ్య గారు నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేశారు, కాకాని వెంకటరత్న గారు ఉయ్యూరు నుంచి వచ్చి పోటీ చేశారు, సరోజిని ఆనందబాయ్ గారు విజయవాడ నుంచి వచ్చి పోటీ చేశారు, ముద్రపోయిన వెంకటేశ్వర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు విజయవాడ నుంచి వచ్చి పోటీ చేశాడు. అసలు ఇతను స్థానికుడు కాదు. మిమ్మల్ని అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఐటీకి సంబంధించి. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గానికి వస్తే వ్యవసాయం, పారిశ్రామికం, విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించి ఇక్కడ కూడా ఐటీ అభివృద్ధి చేద్దాం అనేది మొన్న ప్రభుత్వం మొన్నటిదాకా చూసింది, విశాఖతో పోటీ పడుతుంది. మీ విజన్ ఏంటి? నిజంగా ఐటీ పరిశ్రమలు ఇక్కడికి తీసుకురావాలంటే ఏ విధంగా కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉంటుంది? అసలు పూర్తిగా అది సత్యదూరం అండి. అది కూడా మేధా పార్క్ అనేది రాజశేఖర్ గారు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైలు శాంక్షన్ చేశాడు అక్కడ. తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక జైలు వస్తే ఈ నియోజక అభివృద్ధి ఆగిపోతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్ళి పబ్లిక్ అడిగితే నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన ఐటీ పార్క్ శంకుస్థాపన చేసి 90 కోట్లు శాంక్షన్ చేసి ఐటీ పార్క్ శంకుస్థాపన రాజశేఖర్ గారు చేశాడు. ఐటీ అయితే నాకు ఐటీలో అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడున్న రాష్ట్రంలో అన్నంత పనికి మాలిన ఐటీ శాఖ మంత్రి దేశంలో ఎవడున్నాడు? దామోదర్ రెడ్డి గారు అంతకుముందు ఐటీ మంత్రులు చదువుకోలేదు, వాళ్ళు చదువుకున్న రోజులు పాతకాలం చదువులు అయినా వాళ్ళు పరిశ్రమలు తేగలిగారు. ఇతను మాత్రం ఏం తేరాక ఆంధ్రజ్యోతి ఈనాడుల్లో పెద్ద పెద్ద పతాక స్థాయిలో పతాక శీర్షికలు పెట్టేస్తాడు. ఐటీ సర్వన్ ఆటోనగర్ దగ్గర ఒక కంపెనీ పెట్టి 8 కంపెనీలు ఓపెనింగ్ అని చెప్పారు. సీఎం గారు ఓపెన్ చేశాడు వాటిని. ఆ కంపెనీలో ఓనర్లు ఎవరు రాలి, వాళ్ళందరూ అమెరికా వాళ్ళు. ఈ కాల్ సెంటర్లు ఓపెన్ చేసి కంపెనీలుగా కలరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అది రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి జరగలేదు, అది పూర్తిగా సత్యం. ఈ నియోజకవర్గంలో మాత్రం నాకున్న 19.5 సంవత్సరాల పైన ఉన్న అనుభవాన్ని ఉపయోగించి ఈ నియోజకవర్గాన్ని ఐటీ హబ్గా డెఫినెట్గా తీర్చిదిద్దుతా. నేను ఆల్రెడీ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడా. జగన్ గారితో మాట్లాడి
రాబోయే కాలంలో మా ప్రభుత్వం వచ్చినాక గన్నవరం ఐటీ హబ్గా తీర్చిదిద్దుతా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తా. గన్నవరం ఎయిర్పోర్ట్ ఫేమస్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నా కాన్షియస్గా ఉంది కాబట్టి ఇక్కడ ఐటీని వేగంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి. నేను ప్రత్యక్షంగా కూడా కంపెనీల్లో మాడతా. అది అమెరికా కానివ్వండి, బయట కానివ్వండి, ఇండియాలో కంపెనీలు కానివ్వండి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కానివ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ఐటీ హబ్గా గన్నవరం తీర్చిదిద్దుతా. నాకున్న ఐటీ అనుభవంతో ఈ ఐటీ మంత్రి కన్నా బెటర్గా పనిచేస్తా. సో ఇక్కడున్న గన్నవరం నియోజకవర్గానికి ఉన్న అవకాశాలని దృష్టిలో పెట్టుకుని అసలు గన్నవరం అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, నియోజకవర్గ అభివృద్ధి మీ విజన్ ఏంటి నియోజకవర్గానికి సంబంధించి? నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా మనకు కావాల్సింది పరిశ్రమలు రావాలా. పరిశ్రమలు వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి తప్ప మనం ఏదో బడ్డీ కొట్లు అలాంటివి వేస్తాం వల్ల అది నిరుద్యోగ యువతకి ఉపాధి అని నేను భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముమ్మటికి అవసరం. మేము మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అయితే సాధిస్తాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు వస్తాయి. ఆ రోజు నేను గన్నవరం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది, ప్లస్ విజయవాడ సిటీకి దగ్గరగా ఉంది, రాజధానికి దగ్గరగా ఉంది కాబట్టి టువర్డ్స్ జంక్షన్ వైపు కానివ్వండి, మల్లవల్లి అటవీ భూములు కానివ్వండి, ఈ రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేని ల్యాండ్లు అన్నింటిలోనూ ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం వాటిలో డబ్బులు చేసుకుందామని చూశారు. నేను మాత్రం అలాంటి పరిస్థితికి వెళ్ళను. పరిశ్రమలు తీసుకొత్తకు పనిచేసి పారిశ్రామికంగా ఈ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో 100కి 150 పళ్ళు అభివృద్ధి చేస్తా. కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముందు పరిశ్రమలు తేవటమే లక్ష్యంగా పనిచేస్తా. ఐటీని హబ్గా తీసుకుంటా గన్నవరం మాత్రం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మంగళగిరి కన్నా కూడా ఐటీ హబ్గా గన్నవరం పెట్టించే ఏర్పాటు చేపిస్తాను, బలగొద్ది చెప్తాను నేను. రైట్, ఫైనల్గా ఎటువంటి మేనిఫెస్టోతో మీ వ్యక్తిగతంగా నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి మేనిఫెస్టో ప్రజల ముందు పెడుతున్నారు? మీరు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా మీ మనసులో ఉన్నవి, ఇది చేద్దాం అనుకున్నవి ఏంటి ప్రధానమైన అంశాలు? చాలా ప్రత్యేకంగా చేస్తా. ఇప్పుడున్న శాసనసభ్యులు అందరూ పనిచేసిన దానికన్నా భిన్నంగా పనిచేస్తే ప్రయత్నం చేస్తా. 500 రోజుల నుంచి రాజకీయాల్లో వచ్చిన పాదయాత్ర చేస్తా. నియోజకవర్గం ప్రతి గడప 2800 కిలోమీటర్లు నడిచి తిరిగా. అలాగే నేను ప్రతి 3 నెలలకి ఊళ్ళలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు 3 నెలల కాకపోతే 4 నెలల కన్నా వెళ్తా. బేసిక్గా ఒక టైం టేబుల్ అనేది వేసుకుని ఈ నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ బుడమేర వంతెన కట్టాల్సిన పరిస్థితి, ఎప్పుడో 96 నుంచి భూములు ఇచ్చిన నిర్వాసితులకు డబ్బులు రాని పరిస్థితి, గోకుల సమస్యలు ఇప్పుడు ఉదాహరించాలంటే కూడా టైం సరిపోయిన పరిస్థితి, మల్లవల్లు అటవీ భూములు కుంభకోణం లాంటిది. ఇలా గన్నవరంకి శాశ్వత వాటర్ పరిష్కారం లేదు, మంచినీరు సౌలభ్యం లేదు. బ్రహ్మలింగ చెరువుని రిజర్వర్ చేయాలి. రిజర్వర్ చేసి 5 సంవత్సరాలు సరిపోతుందా? నేను 5 సంవత్సరాలు చేస్తానని చెప్పట్లేదండి. నేను చెప్పేది క్లియర్గా చేయగలిగే చెప్తా తప్ప కలుపులు కబుర్లు చెప్పి ఎన్నికలకి వెళ్ళి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల ముందు వాళ్ళ ముందు దోషగా నిలబడటం నాకు ఇష్టం లేదు. ఓకే, మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చా, సుపరిపాలన అందిస్తా. వాళ్ళని సెల్ఫ్ రెస్పెక్ట్తో వాళ్ళని పరిపాలించుకునే పరిస్థితితో పరిపాలిస్తా తప్ప ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్షియస్గా చేస్తూ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసినట్టేనా? 100% తట్టపట్టు సర్దుకుని 2 ఏళ్ల క్రితం వచ్చానని చెప్పే కదా. ఓకే. సో ఆల్ ది బెస్ట్ వెంకట్రావు గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.